31వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ నా కోట నీవే. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఇక్కడ శత్రువులు సమూహమంతా కూడా తన్ను చుట్టుముట్టినప్పుడట, నలుదిశలా కూడా శత్రువులందరూ కూడా తనను వెంటాడుతున్నప్పుడు, తన పతనాన్ని చూడాలని, తన ఓటమిని చూడాలని అందరూ కూడా పొంచుకొని ఉరులు ఒడ్డుతూ చాటున గుసగుసలాడుతూ దావీదుకి కీడు చేయాలని చెప్పి శత్రు సమూహం అంతా కూడా ఎదురు చూస్తున్న సమయంలో దావీదు ఆ సంగతి తెలుసుకొనట నన్ను ఎంతగానో దేవుడి మీద ఆనుకొని ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నీ చరణ చొచ్చి ఉన్నానయ్యా, నన్ను కాపాడేవాడు నువ్వే అని చెప్పి దావీదంట తన యొక్క స్థితిని అంతా కూడా ఒప్పుకొని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దావీదుకి తెలుసు ఆయన గొప్ప దేవుడు, నమ్మిన వారిని ఆయన విడిచిపెట్టి దేవుడు కాదని చెప్పి దావీదట నమ్మకంతో పూర్ణ హృదయంతో దేవుణ్ణట నమ్మాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను అని చెప్పి ఇక్కడ మధ్యలో రాయబడి ఉంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ నమ్మకాన్ని బట్టంట దేవుడు దావీదు పట్ల గొప్ప కార్యములు జరిపించినట్లుగా ఇక్కడ మనము గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. నమ్మాలి, దేవుడు నమ్మకమైన వాడని చెప్పి దావీదు తన హృదయాంతరంగంలో ఆయన గూర్చి నమ్మకంతో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. నాకు ఏమీ కాదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను చూచుకునేవాడు, నాకు ప్రాకారము గల ఇల్లుగా ఆయన ఉంటాడు, నా కొండ నా కోటగా ఆయన ఉంటాడు, నా శైలముగా ఆయన ఉంటాడు, నాకు ఏ అపాయము కూడా రానివ్వడు, నన్ను సిగ్గుపరచడు అని చెప్పట దావీదు పూర్ణ హృదయంతో నమ్మకంతో ఆయన మీద ఆధారపడ్డాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన మీద ఆధారపడిన వారినంట ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన మంచి కాపరి. అందుకనే కీర్తన గ్రంథం ఉంటుంది కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గడాంధకారపు లోయలో సంచరించినప్పటికీ ఏ అపాయముకు కూడా నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దేవుడు ఇక్కడ దావీదుకి ఎంతటి ప్రొటెక్షన్ ఇచ్చాడంటే, అంత నమ్మకాన్ని కలిగించాడంటే ఆయన నమ్మదగిన వాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన కాపరి అని చెప్పి నన్ను కాచేవాడు, నన్ను కాపాడేవాడు అని చెప్పి ఇశ్రాయేలు కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు అని రాయబడి ఉంది 121వ కీర్తనలో. ఆయన కునుకక నిద్రించక దివారాత్రులు కూడానట మనను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడి సంరక్షించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనమైతే దావీదైతే దేవుడి మీద పూర్తిగా నమ్మకంతో ఆధారపడి ఆ నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనమైతే మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటాం? మన కుటుంబీకుల మీద నమ్మకం పెట్టుకుంటాం, భర్త భార్య మీద, భార్య భర్త మీద నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ కాలంలో చూసినట్లయితే ఆ నమ్మకాలు కూడా, ఈ మధ్య జరిగిన పెళ్ళన్నీ కూడా ఎందుకనో చాలా పెటాపింకులైపోతున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా స్థిరంగా ఆ నమ్మకాన్ని కడవరకు కూడా కొనసాగించుకోలేకపోతున్నారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అవి 3 నాళ్ళ ముచ్చట్లాగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నటువంటి జంటలన్నీ కూడా ఆ విధంగా ఉండటానికి వీల్లేదు. నమ్మకముతోటి కడవరకు కూడా వారు కలిసి ఉండాలి. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. బిడ్డల మీద నమ్మకం పెట్టుకుంటారు, కానీ వారు ఎంతవరకు వారికి రెక్కలు వచ్చేంతవరకే, కానీ తర్వాత వారి మీద ఆధారపడి వారి మీద నమ్మకం పెట్టుకోవడం కూడా అది వ్యర్థమే అని మనం ఇప్పుడు పరిస్థితులు బట్టి చూస్తుంటుంటే అర్థమవుతూ ఉంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వరు కూడా నమ్మదగిన వారు కారు.
దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. ఏ మనుషులు కూడా నమ్మదగిన వారు కారు. బంధువుల మీద నమ్మకం పెట్టుకుంటారు, కానీ వారు మన స్థితిని బట్టి వారు మనల్ని ప్రేమిస్తారు, మనల్ని ఆదరిస్తారు, కానీ నమ్మదగిన వారుగా ఉండరు. సమయం మంచిగా మనం ఉంటేనే వారు మనల్ని ప్రేమిస్తారు, ఆదరిస్తారు. ఆ నమ్మకాలు కూడా ఉట్టివే. అందుకని చెప్పి మనుషుల మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు. మనుషులను నమ్మిట కంటే యెహోవాను ఆశ్రయించుట మనకి మేలు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. రాజకీయ నాయకుల మీద, పెద్దవారి మీద, గౌలైన వారి మీద నమ్మకాలు మనం పెట్టుకుంటూ ఉంటాము, కానీ వారు కూడా వారి మాటను కొనసాగించలేరు. వారు చేస్తామన్న పనులు వారు చేయలేరు, కానీ మనము నమ్ముతాము. అట్లాగా మన నమ్మకము మనుషుల మీద పెట్టుకుంటాము, అలాగనే గొప్పవారి మీద పెట్టుకుంటాము, రాజుల మీద మనం పెట్టుకుంటాము, బిడ్డల మీద పెట్టుకుంటాము, బంధువుల మీద పెట్టుకుంటాము, ఎన్నో ఆశలు కలిగి ఉంటాము, ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా వమ్ము చేయి పడతాయి. కానీ దేవుని నమ్మిన వారు మాత్రం ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మన తల ఎత్తువాడుగా చేస్తాడు, కానీ తల దించుకునేవారుగా చేయరు. మనుషులు నమ్మితే మన సిగ్గుపడేలాగా తల దించుకునేలాగా చేస్తారు. సమయం వచ్చినప్పుడు చేస్తామంటారు, కానీ మన సిగ్గుపడే విధంగానే వారి యొక్క విధానము, వారి ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుడు అయితేనట మన తల ఎత్తువాడిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు, లేవనెత్తి మన సంరక్షించే దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకే ఆయన మీదే మన నమ్మకాన్ని పెట్టుకోవాలని చెప్పి ఇక్కడ దావీదు తను నమ్మి మనకి కూడా రాస్తూ ఉన్నాడు. ఆయన మీద ఆశ పెట్టుకోండి, ఆయన మీద నేను నమ్ముకున్నాను కాబట్టి నాకు ఈ శత్రు యొక్క సమూహం నుంచి నలుదిశలా కూడా శత్రువులు నన్ను కమ్ముకున్నప్పుడు నేను ఏ భయము లేకుండా దేవుడు నన్ను సురక్షితంగా కాపాడాడు అంటే నాకు ఆ నమ్మకాన్ని బట్టి, నేను దేవుడు నమ్మాను కాబట్టి అని చెప్పి దావీదు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మధ్యలో ఇంకా రాయబడి ఉంది, శత్రువు చెరకు నన్ను దేవుడు అప్పగించలేదు అంటాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. చెరగా తీసుకొని పోవాలని చెప్పి దావీదుని శత్రువులు ఎంతగానో ప్రయత్నం చేశారంట, కానీ దేవుడు స్తుతింపబడు కాక నన్ను చెరగా అప్పగించలేదు నా దేవుడు నా శత్రువు చేతికి అని చెప్పాట. దావీదు ఎంతో ధైర్యంతో, సంతోషంతో ఈ మాటను రాస్తూ ఉన్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. శత్రువు ఈ లోకములో విజృంభించి ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఇప్పుడు దొరుకుతారు అని చెప్పి దేవుని బిడ్డల్ని పాడు చేయాలని, దేవుని బిడ్డలను నాశనం చేయాలని, వారి విశ్వాసంలో పడగొట్టాలని చెప్పి దుష్టుడు అంత కంకణం కట్టుకొని వాడు ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. ఈ దుష్ట లోకములో మనం జీవిస్తుంటుండగా దుష్టుడు ఎప్పుడు దొరుకుతామా అని చెప్పి వాడు వల వేసి, వల పన్ని, ఉరులు ఒడ్డి మన వలలో లాగి పడివేయాలని చెప్పేసి వాడు పొంచుకొని ఉన్నప్పటికీ కూడా దేవుడి యొక్క హస్తం మనకి తోడుగా ఉంది. ఎప్పుడంటే మనం నమ్మకముతో, పూర్తిగా విశ్వాసముతో, నమ్మకముతో ఆయన వైపు మనం చూస్తున్నాం కాబట్టి మనల్ని అలా పడిపోనివ్వకుండా, మళ్ళీ ఓడిపోనివ్వకుండా, శత్రువు చేతికి మళ్ళీ చిక్కకుండా దేవుడంట మనకి గొప్ప ఆదరణ కలిగిస్తూ ఆయన హస్తములో మనల్ని కూడా భద్రపరుస్తూ ఉన్నాడు. అది తెలుసా సహోదరి? దేవుడి యొక్క కాపుదలు ఉండబట్టే నువ్వు నేను ఈ రోజునొచ్చి ఇక్కడ సజీవులుగా మనం కూర్చున్నాం, ఆరాధిస్తున్నామంటే దేవుని యొక్క మహాకృప. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. శత్రు చేతులు చిక్కకుండా మనల్ని కూడా తప్పించి, విడిపించి ఈ విధంగా నిన్ను కూర్చోబెట్టాడంటే అది దేవుని కృప. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనం నమ్మాలి. నమ్ముతున్నావా నువ్వు? దేవుడి చేతుల్లో నేనున్నాను, నాకు ఏమి కూడా జరగదు, ఏ హాని రాకుండా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు కాబట్టి నేను ఈరోజు ఇలా బ్రతికి ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావా? మనం నమ్మాలి. నమ్మినప్పుడే దేవుని యొక్క మహిమను మనము చూస్తాం, దేవుని యొక్క కార్యములు మనము చూస్తాం. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనము నమ్మకం ఉంచాలి దేవుడి మీద. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మనకి చాలిన దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఇరుకులో విశాలత కలగజేసిన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా నమ్మకాన్ని బట్టండి, విశ్వాసంతోనట షారా కూడా అంటది, హెబ్రీ పత్రికలోను షారా కూడా ఒక మాట అంటదనమాట. సారా రాసిన మాట అక్కడ ఏంటంటే, భక్తుడు రాశాడు, సారా చెప్పినట్టు ఆ మాటను విశ్వాసాన్ని బట్టంట ఆయన నమ్మదగిన వాడు అని ఎంచుకుందంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అని ఎంచుకొనట గర్భము ధరించే వయసు లేనప్పటికీ కూడా ఆవిడకంట గర్భం ధరించే శక్తినట పొందుకుంది. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంటే అసాధ్యములన్నీ కూడా
సాధ్యపరిచే దేవుడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అది దేని ద్వారా అంటే నమ్మకాన్ని బట్టి. నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు జరిపిస్తాడని చెప్పి నువ్వు నమ్ముతున్నావా? ఏం దేవుడు లేడండి, ఏమి చేశాడండి నాకు అని చెప్పి నిరాశతో నువ్వు ఉంటున్నావా? లేకపోతే ఏది జరిగినప్పుడు కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు అనే నమ్మకం నీకుందా? ఉన్నట్లయితేనే దేవుని మహిమగల కార్యాలు మనం కన్నులారా చూస్తాం. నమ్మకం ఉంటేనే దేవుడు జరిపిస్తాడు. దేవుడు మన విషయంలో ఆయన కలుగు చేసుకొని గొప్ప కార్యములు, మహిమగల కార్యములు, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకార్యములు జరిపిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే నువ్వు నమ్మాలి. నమ్ముట వలనే సమస్తము కూడా ఆయన చేయగలడు. దేవునామ స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నమ్మకంతో మనము ముందుకు సాగాలి. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకొక కీర్తన 46లో మనం చూసినట్లయితే ఆపత్తు కాలం ఉందంట ఆయన ఎంతైనా నమ్మదగిన సహాయకుడు. ఆయన నమ్మదగిన సహాయకుడు అంట. ఎప్పుడు? ఆపద దినాల్లో, ఆపద కాలం మనకు వచ్చినప్పుడు దేవుడు ఇంకేం చేస్తాడులేండి మనకి. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నా చెయ్యి దాటిపోయింది, దేవుడు కూడా ఇప్పుడు ఏం చేయలేడు, దేవుడి చెయ్యి కూడా దాటిపోయింది అన్నట్టుగా చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఆపద కాలంలోట ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంతైనా సరే గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు. మన పక్షా నుండి మనకి కార్యం జరిపిస్తాడు. ఆపద వచ్చిందండి. ఒక యాయిరు తన కుమార్తె చావు బతుకుల్లో ఉంటుంది. చావు తనకిట సిద్ధముగా ఉందన్నమాట. మార్కు సువార్తలో 5:36లో మనం చూసినట్లయితే ఆ కుమార్తె చావు సిద్ధంగా ఉందంట. యాయిరు యేసయ్య దగ్గర తెలుసుకొని వచ్చి, ఆయన సమాజపు మందిరపు అధికారుల్లో ఒక ఆయనట. ఆయన వచ్చి యేసయ్యని వేడుకుంటాడు. ఆయన పాదాల మీద సాష్టాంగపడి ఆయనను వేడుకుంటాడు. అయ్యా, నా కుమార్తె ఇప్పుడో మరొకప్పుడో ఏ నిమిషంలో చనిపోవటానికి సిద్ధంగా ఉందయ్యా, ఒక్కసారి నా కుమార్తెను బాగు చేయవా, స్వస్థపరచవా, నువ్వు ఎంతోమందిని స్వస్థపరుస్తున్నావు కదయ్యా, నా కుమార్తెను కూడా బాగు చేయి, బ్రతికించయ్యా అని చెప్పి ఆయనను వేడుకున్నప్పుడంట ఆయన యేసయ్యట ఆ యాయిరి అనే కథలో బయలుదేరాడు. మధ్యలో రక్తస్రావం గల స్త్రీ వస్తుంది, ఆమె వస్త్రభుజం ముట్టుకుంటుంది, స్వస్థత పొందుకుంటుంది. ఇలా కొన్ని అద్భుతాలు చేసుకుంటూ బయలుదేరుతున్నప్పుడు చనిపోయింది కుమార్తె అనే కబురు వస్తుంది అనమాట. అప్పుడు యేసయ్య చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటారు, బోధకుడిని, యేసయ్యని ఇంకా మీరు శ్రమ పెట్టొద్దు, నువ్వు ఎందుకు శ్రమ పెడతావు, ఇంకా నీ కుమార్తె చనిపోయింది, ఎప్పుడో చనిపోయింది అని అన్నప్పుడంట యేసయ్య ఆ మాటను లక్ష్య పెట్టలేదంట. లక్ష్య పెట్టుకోకుండా అంటాడంట, నీవు భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచుము. ఆమె చాలండి. ఇక్కడ చూసారా? భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, కార్యం జరిపిస్తాను, నేనున్నాను కదా, నీకు భయపడొద్దు, నువ్వు ఆ నమ్మిక మాత్రం తప్పిపోవద్దు. నన్ను అడిగావు కదా, వచ్చి నేను స్వస్థపరుస్తాను, నీ కుమార్తెను బ్రతికిస్తాను, నీ కుమార్తె లెగిసుద్ది, ఆ నమ్మిక మాత్రం నువ్వు తప్పిపోవద్దు. నీ చెవులకు ఎన్ని వినపడుతున్నప్పటికీ కూడా, నీ చుట్టూ ప్రజలు ఎన్ని నీకు చెప్తున్నప్పటికీ కూడా వాటి వంక చూడవద్దు, ఆ మాట మీద లక్ష్యం ఉంచొద్దు, ఆ మాట వినవద్దు, నమ్మిక మాత్రం తప్పిపోవద్దు, నీ కుమార్తెను నేను స్వస్థపరుస్తానని యేసయ్య చెప్తున్నాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగానే విశ్వాసం ఉంచాడు. యేసయ్య మాటనే చూస్తున్నాడు. యేసయ్య మాట మీదే ఆధారపడి ఆ మాటనే నా కుమార్తెను బ్రతికిస్తుందని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ గొల్లు చేస్తున్న ప్రజలందరినీ కూడా బయటికి దూరంగా పంపించేసి, ఆమె చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, మీరు ఎందుకు గొల్లు చేస్తున్నారని చెప్పి అక్కడ ప్రజలందరినీ కూడా దూరంగానంట పంపించేసి లోపలికి వెళ్ళి ఆ కుమార్తెను ముట్టి స్వస్థపరిచాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ చిన్నది లేచి చక్కగా మంచిగా లేచినట్లుగా అక్కడ మనం కీర్తన మార్కు సువార్తలో మనం చూస్తున్నాం. అప్పుడంట ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఆయనకి అపహాసం చేశారు. ముందు ఈ చనిపోయిన ఆమెని ఎట్లాగా బ్రతికిస్తానంటున్నాడు, చనిపోయి చాలాసేపు అయింది కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా అపహాసం చేస్తున్నారంట. నేను బ్రతికిస్తాను, వెళ్ళండి మన అందరికి కూడా దూరంగా వెళ్ళగొట్టాడు, ఈయన ఎలా బ్రతికిస్తాడో చూద్దామని చెప్పి హేళనకరంగా మాట్లాడుతున్నప్పుడంట వారందరూ కూడా ఆ చిన్నది లేచి బ్రతికినప్పుడంట వారందరూ కూడా ఆశ్చర్యపోయి సిగ్గుపడిపోయారంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమగల కార్యం చూసినప్పుడంట అక్కడ అందరూ కూడా యేసయ్యని కొనియాడి చాలా సిగ్గుపడిపోయారంట. యాయిరు మాత్రము తల ఎత్తుకునేవారుగా చేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. ప్రజలందరూ కూడా
సిగ్గుపడిపోయారు. కానీ యాయిరు మాత్రమట సిగ్గుపడలా. ఆయనట సిగ్గుపడలేదు. ఆయన నమ్మిన బిడ్డలు ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. తల ఎత్తుకునేవారుగా ప్రజలందరి ముందు కూడా తల ఎత్తుకునేటట్టుగా యాయిరుని చేశాడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప మహిమ గల దేవుడు మనకున్నాడు. ఎప్పుడంటే మనం నమ్మాలి. ఆయన మాటను మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మాటను మనం నమ్మాలి. ఆయన మీద మన నమ్మకం ఉంచుకున్నప్పుడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఏ కార్యమైనా కూడా సఫలపరిచే దేవుడు. మన కుటుంబంలో కూడా ఎన్నో విపత్తులు వస్తూ ఉంటాయి, ఎన్నో బాధలు, ఎన్నో రుగ్మతలు వస్తూ ఉంటాయి, కుటుంబ సమస్యలు ఎన్నో ఉంటాయి. అయితే అవన్నీ కూడా నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, అవన్నీ కూడా దేవుడు తీసేస్తాడని నమ్మకంతో నువ్వు ఎదురు చూస్తున్నావా? నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలా ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆయన విడిపిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడే, ఆయన నమ్మదగిన వాడే. ఆయన పోషించే దేవుడే, నడిపించే దేవుడే, మన స్వస్థపరిచే దేవుడే, మన సిగ్గుపడకుండా మన తల ఎత్తే దేవుడే, మనకు తోడుగా ఉండే దేవుడే. అన్ని విషయాల్లో కూడా ఆయన నమ్మకమైన వాడే. ఆయన సదాకాలం మనకు తోడుగా ఉండే దేవుడే. మన చేయి పట్టుకొని ఆయన ఉండే స్థలానికి తీసుకువెళ్ళే దేవుడే. అంత నమ్మకమైన దేవుడు. దేవుడు నామ స్తోత్రం, హల్లెలూయా. కానీ మన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాము? అన్ని విషయాల్లో మనం నమ్మకంగా ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. దేవుని విషయంలో, దేవుడికి ప్రార్థనకు వచ్చే విషయంలో నమ్మకత్వం లేని వారుగా మనం ఉంటున్నాం. వస్తామంటారు, రాలేని వారుగా ఉంటారు. పలానా టైంకి నేను తప్పకుండా కలుస్తానంటారు, కలవలేని స్థితిలో ఉంటారు. నమ్మకంగా ఉండలేకపోతున్నారు. కుటుంబంలో నమ్మకంగా ఉండలేకపోతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. అలాగనే దేవుడి సన్నిధిలో కూడా, దేవుని యొక్క ఇంటిలో కూడా నమ్మకస్తులనట కనుగొనలేకపోతున్నాం. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మోషే అయితేట తన ఇల్లంతట్లో కూడా నమ్మకంగా ఉన్నాడంట. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడంట మోషే. మనం నమ్మకంగా ఉంటున్నామా? సంఘంలో నమ్మకంగా ఉంటున్నామా? సమాజంలో నమ్మకంగా ఉంటున్నామా? తోటి సహోదరులు ఎట్లా మనం నమ్మకంగా ఉంటున్నామా? మనం ఒక్కసారి యోచన చేసుకుందాం. నమ్మకత్వాన్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. వచ్చే విషయంలో మనకు నమ్మకం లేదు, దేవునికి ఇచ్చే విషయంలో మనకు నమ్మకం లేదు. ఆ విధంగా మన జీవితాలు, మన విశ్వాస జీవితాలు కొనసాగుతున్నాయి. కానీ ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఏ ఆశీర్వాదం కూడా మనం పొందుకోలేము. నమ్మకాన్ని బట్టి నమ్మకముగా మనము జీవిస్తే నమ్మకమైన వారికట మెండైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. దేవుని నామకు స్తోత్రం, హల్లెలూయా. నమ్మకమైన వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. నమ్మకత్వం మీదే ఈ విశ్వాస జీవితము ఆధారపడి ఉంటుంది. ఆ నమ్మకత్వంతో మనము ముందుకు సాగదు. అందుకే ఆఖరణ ఒక మాట అంటాడు కదా, యెహోవా యందు నమ్మకి ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. మనము సియోను కొండవలే, మనం స్థిరముగా, కొండ అంటే ఒక స్థిరత్వానికి గుర్తు. మనం స్థిరముగా, మనం అస్థిరమైన జీవితంలో ఉంటూ ఉంటాము. అటు ఇటు కదిలిపోయేవారుగా ఉంటాము. కానీ ఆ విధంగా ఉండకుండా ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస యాత్రలో మనం స్థిరముగా ఉండాలి. కదలకుండా ఉండాలంటే మనమట నమ్మకము కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అటువంటి నమ్మకంతో మనం అందరం కూడా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాము కాక. దేవుని నామ స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. అందరు కూడా మోకాళ్ళ మీద ఉండండి, చేతులు జోడించండి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నిరసించక సాగెదా. నీవెనుదిరుగా నిన్నే ఆరాధింతును.
రింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా నీవెనుదిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసించక సాగెదా నీవెనుదిరుగా 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 మహాపరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు